అద్భుతకరుడా, అత్యున్నతుడా, విమోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానాధిపతి, మీకు స్తోత్రం. మీరిచ్చిన మరొక దినాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయాన్ని ప్రభా మేమందరము కూడి మీ సన్నిధిలో చేరి తండ్రి నాయన ఈ విధంగా మేము మిమ్మల్ని ఆరాధించుకోవడానికి, మీ వాక్యం వినడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇంకా జాయిన్ అయిన ఆయన బిడ్డలు మీ హస్తాలకు అప్పచెప్తున్నాం తండ్రి. మీరే సహాయం చేయండి ప్రభా. ఈ లింకుని మీ హస్తాలకు అప్పచెప్తున్నాం తండ్రి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా కొనసాగడానికి సహాయం చేయండి ప్రభా. మరి ముఖ్యంగా మీ దాసులు రంగనాథన్ గారు మీ హస్తాలకు అప్పచెప్తున్నాం ప్రభా. తండ్రి, వారిని బట్టి నీకు వందనాలు ప్రభా. ఇప్పటి వరకు మీ పరిచయంలో మీరు యూఎస్ఏలో అన్ని రకాలుగా తండ్రి జాబ్లో మీరు ఆశీర్వదించి వాడుకుంటున్న విధానం కొరకు మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. వారు చెప్పే వాక్యాన్ని మేమందరము జాగ్రత్తగా విని ప్రభా, వాక్యాన్ని ప్రభా మేము పాటించే వారంగా ఉండటానికి, ఫలించే జీవితాన్ని జీవించడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. మీ బిడ్డను నాయన మీరు బలపరిచి మీ ఆత్మతో నింపి మా అందరితో ప్రభా మీరు మాట్లాడమని సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా అందరి నాయన చెవుల్ని మీ హస్తాలకు అప్పచెప్తూ మాకు వినగలిగే చెవులను దయచేయమని, మరి హృదయాన్ని ప్రభా పదిలపరుచుకుంటూ మా హృదయంలో మీ వాక్యాన్ని పదిలపరుచుకుంటూ తండ్రి మీకు సాక్షులుగా జీవించడానికి మీరే సహాయం చేయమని, కృప చూపించమని, మరొక మారు మమ్మల్ని అందరినీ ఈ లింక్ మీ హస్తాలకు అప్పచెప్తూ మీ దాసుని మీ హస్తాలకు అప్పచెప్తూ యేసునామమున స్తుతించి బ్రతిమాలి అడుగుచున్నాం మా ప్రియ పరలోక తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్న ప్లీజ్ అని. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ప్రార్థించిన సహోదరి సహోదరులకు దేవుని నామంలో వందనాలండి. పాటలు పాడిన సహోదరి సహోదరులకు దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో దైవానుచిత్తముగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ రంగనాథరావు అన్నయ్య గారు మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. అన్నయ్య గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ రంగనాథం అన్నయ్య గారు వైజాగ్ చెందినవారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి కంప్లీట్ చేసిన తర్వాత వైజాగ్ స్టీల్ ప్లాంట్లో సీనియర్ మేనేజర్గా ఇటీవల పదవి విరమణ చేశారు. యుఎస్ఐ పరిచర్య శిక్షణ విభాగానికి జాతీయ కార్యదర్శిగా సేవలందించారు. ఏపీఈజిఎఫ్ కార్యదర్శిగా కూడా సేవలందించారు. బ్రదర్ రంగనాథం అన్నయ్య గారు జాన్స్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంటెంపరరీ క్రిస్టియన్లో జాన్స్టన్ గారి దగ్గర శిక్షణ పొందారు. వారి శిక్షణా శిబిరాలు మరియు సమావేశాల్లో నిష్ణాతులైన ఉపదేశకులు. వారి సామర్థిక పాటలు అనేక మందిని ప్రభువు దగ్గరికి నడిపించినవి. ప్రస్తుతం వారు వైజాగ్లోని యూనియన్ చాపల్ బాప్టిస్ట్ చర్చిలో సభ్యులుగా కూడా ఉన్నారు. వారి సేవలు కూడా అందిస్తా ఉన్నారు. బ్రదర్ రంగనాథం అన్నయ్య గారు మరియు సిస్టర్ రత్న గారులకు 3 వివాహిత పిల్లలతో ఆశీర్వదించబడ్డారు. జాన్ మరియు హరిలోన్ హస్టన్, ప్రియాంకిత, రవివర్మ, జాషువా మరియు సారా సుశీల్. అన్నయ్య గారిని అన్నయ్య గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. ప్రభువైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకు అందరికి కూడా ఈ ఉదయకాల సమయంలో శుభాశీస్సులు. మనందరం కలిసి ఈ రకంగా యేసుప్రభు వారు కొండ మీద చేసినటువంటి ప్రసంగాన్ని స్టడీ చేస్తున్నాము. మీతో కలిసి నేను కూడా ధ్యానించడానికి దేవుడు నాకు కూడా ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేను దేవునికి వందనస్తున్నాయి ఉన్నాను. ప్రాతకాలంలో దేవుని వాక్యం వినడం, రోజంతా దాన్ని మననం చేసుకోవటానికి, అంతేకాకుండా అది మనం రాసుకుని తర్వాత మన బిడ్డలకి కూడా దాన్ని టీచ్ చేయటానికి ఈ సెషన్స్ ఎంతగానో ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. లాస్ట్ వీక్ మీకు గుర్తున్నంత వరకు మనం ఏమి స్టడీ చేసామో మీరు చెప్పాలని చాలా బ్రీఫ్గా పోయిన సెషన్లో మనం ఏం స్టడీ చేసామో మీరు చెప్తే బాగుంటుందని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఎవరైనా ఒకళ్ళు లాస్ట్ బైబిల్ స్టడీలో మనం ఏం స్టడీ చేసామో
కొంచెం బ్రీఫ్ చేస్తారా? 2 to 3 minutes జస్ట్ బ్రీఫింగ్. గుడ్ మార్నింగ్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. బ్రదర్. చెప్పండి సిస్టర్. మీరు చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. అదే అంటే కీలక అంశంగా మీరు 6, 8 మత్తయి చెప్పారు బ్రదర్. మీరు వారి వలె ఉండొద్దు. క్రైస్తవుని క్యారెక్టర్ ఏంటి, మరి క్రైస్తవుని నీతి ఏంటి, క్రైస్తవుల రిలేషన్షిప్ ఎలా ఉండాలి, పాటించే వారంగా ఉండాలని, అట్లాగే ఆ ధన్యత, ఎటువంటి వారు ధన్యులు, మరి దేవునితో ఫస్ట్ 4 అంశాలు దేవునితో రిలేషన్షిప్ అని, సెకండ్ 4 క్యారెక్టర్ మనుషులతో రిలేషన్షిప్ అని, ఆత్మలో దీనత్వం కలిగి ఉండటం అన్న దాని గురించి చెప్తూ పరిసయ్యుడిని సుంకర్ని జ్ఞాపకం చేశారు. యేసు ప్రభు చెప్పిన ఇలిస్ట్రేషన్ ని గుర్తు చేశారు. సిలువ దగ్గరే మనకి రియల్ బ్లెస్సింగ్ అన్న మాట కూడా వాడారు బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కొండ మీద చేసినటువంటి ప్రసంగం 5, 6, 7 అధ్యాయాలు మీరన్నట్టు కీలకమైన అంశం. మీరు వాళ్ళలా ఉండొద్దు. పదే పదే దేవుడు చెప్తానే ఉన్నాడు. ఇశ్రాయేలీలకు కూడా ఇదే మాట. మీరు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యుల్లాగా ఉండకూడదు. మీరు జస్ట్ నామినల్గా ఉండే నన్ను వెంబడించటానికి వచ్చి నామినల్గా ఉండే వాళ్ళలాగా ఉండొద్దు. నేను ఎలా పరిశుద్ధున్నో మీరు ఎలా పరిశుద్ధులుగా ఉండాలి. మీరు ఐగుప్తీలాగా ఉండొద్దు, అటు కనానీయుల్లాగా ఉండొద్దు. మీరు నన్ను చూడండి, నా వైపు చూడండి. నా వైపు చూస్తూ మరి నేను విశ్వాసానికి కర్త, దానికి కొనసాగించేవాడైన యేసు ప్రభు వైపు చూస్తూ ముందుకెళ్ళాలని న్యూ టెస్ట్మెంట్లో కూడా ఇవే మాటలు. యేసు ప్రభు గారు కూడా ఇదే మాటలు. ఎందుకంటే అపోస్తలులు ఇవే మాటలు. మరి పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా చెప్పబడిన మాటలు ఇవే. యేసు ప్రభు చెప్పిన మాటలు ఇవే. యేసు ప్రభు వైపు చూస్తూనే ఆయనే మనకి మన విశ్వాసానికి, మన యొక్క నడవడికి ఆయనే మాదిరి. కాబట్టి ఆయన వైపే చూస్తూ ముందుకెళ్ళాలనే విషయాన్ని, మిగతా వాళ్ళ మనం ఉండకూడదు అనే విషయాన్ని, చాలా కీలకమైన అంశం కొండ మీద ప్రసంగం. అయితే రక్షణ పొందిన ప్రతి వ్యక్తికి కూడా ఇది చాలా కీలకమైంది. కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభువు చెప్పినట్టుగా రక్షణ పొందిన మనకి, దేవుని బిడ్డలుగా మనకి, మన జీవితాల్లో ఇది చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి కొండ మీద ప్రసంగం యొక్క విషయం అంటే థీము మనం మర్చిపోకూడదు. ఈ ప్రసంగాన్ని, సుదీర్ఘమైన ప్రసంగాన్ని కొన్ని సెక్షన్స్గా మనం చదువుతున్నాం. మొట్టమొదటి సెక్షను 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 12 వచనాలని ఒక సెక్షన్గా మనం స్టడీ చేయబోతున్నాం. ఈ సెక్షన్కి మనం పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే కింగ్డమ్ సిటిజన్స్ క్యారెక్టర్ అనుకున్నాం. అంటే దేవుని రాజ్యంలో ఉన్నటువంటి పౌరుల తాలూకు క్యారెక్టర్ గురించి ఈ సెక్షన్లో మనం మాట్లాడతాం. ఎందుకంటే క్యారెక్టర్ లేకుండా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయలేం. దుకాణం మూసేయాల్సిందే ఇంకా క్యారెక్టర్ లేకపోతే. లేకపోతే బయటికి మనకి తేడా లేదన్నమాట క్యారెక్టర్ లేకపోతే. సో అందుకని ఎందుకంటున్నానంటే ఆ మాట మనం చివరిలో 13 నుంచి 16 వచనాల్లో అయితే సారవంతంగానే ఉండాలి, లేకపోతే నిస్సారమైనటువంటి పడేసే దానిలాగా ఉండాలి, మధ్య రకంగా ఏం లేదు అని యేసు ప్రభు వారు చాలా వివరంగా చెప్పారు. దాని స్టడీకి వద్దాము. దానికి ముందు నేను ఈ క్యారెక్టర్ అనే దాని గురించి యేసు ప్రభు వారు మాట్లాడిన మాటల్లో నుంచి, ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వాళ్ళు రియల్ బ్లెస్సెడ్ అదనమాట. లాస్ట్ టైం మనం మాట్లాడుకుంటూ ఓల్డ్ టెస్ట్మెంట్లో బ్లెస్సింగ్ అనే మాటకి ఎలాగ ప్రజలకి బాగా అవగాహన అయింది అంటే కేవలము
మెటీరియల్ బ్లెస్సింగ్ అన్నట్టుగానే వాళ్ళకి బాగా అర్థమైంది. కాకపోతే ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం గురించి కూడా దేవుడు మాట్లాడాడు. కానీ వాళ్ళకి కనబడేది టాంజిబుల్‌గా కనబడే ఆ మెటీరియల్ బ్లెస్సింగ్ అన్నట్టుగానే వాళ్ళు అవగాహన చేసుకున్నారు. అయితే న్యూ టెస్టమెంట్ కాంటెక్స్ట్‌లో ఆహ్, హ్మ్. యేసుక్రీస్తు ప్రభువారు బ్లెస్సింగ్ అన్నప్పుడు ఆత్మ సంబంధమైంది అనేది బాగా ఎంఫసైజ్ చేశారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. ఇక్కడ కూడా యేసు ప్రభువారు కూడా కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో మరి రియల్ బ్లెస్సింగ్ ఏంటి అనేది రియల్ క్యారెక్టర్‌లో ఆధారపడి ఉంది గానీ, మెటీరియల్ థింగ్స్ కలిగి ఉండటం ద్వారా అది రియల్ బ్లెస్సింగు గా ఐడెంటిఫై చేసుకోనవసరం లేదు అనేది ఇక్కడ చెప్పబడుతుంది. దేవుడు బెనిఫిట్స్ ఇస్తాడు. అందరికీ ఇస్తాడు బెనిఫిట్స్. ఆహ్, అటు పూర్‌కి ఇస్తాడు. ఇటు ఆహ్, అంటే ఆహ్, ఆహ్, హ్మ్. అంటే దేవుణ్ణి వెంబడించే వాళ్ళకి, దేవుడు వెంబడించని వాళ్ళకి కూడా బెనిఫిట్స్, బ్లెస్సింగ్స్ కనబడుతున్నాయి. మెటీరియల్ బ్లెస్సింగ్స్ అందరికీ కనబడుతున్నాయి. హెచ్చుతగ్గుల్లో. కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అనేది రియల్ బ్లెస్సింగ్ అనేది యేసు ప్రభువారు ఈ ధన్యతల్లో చెప్పిన విషయం అన్నమాట. అలాగే అందుకనే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలలో మొట్టమొదటిది అంటే ఆత్మ సంబంధమైన హూ ఈజ్ బ్లెస్సెడ్ అనేటటువంటి మొట్టమొదటి క్యారెక్టర్ ఏమిటి అనుకున్నామంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అదనమాట. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అనేది చూసాం. ఎటువంటి వారు ధన్యులు? వాళ్ళకి ఏమి ఇవ్వబడుతుంది అనేది మనం ఇందులో ఈ ఫస్ట్ స్టేట్మెంట్లో చూసాం. పూర్ ఇన్ స్పిరిట్ అది చాలా వివరంగా ఆత్మ విషయమై దీనత్వం అంటే ఏంటో యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన ఇల్లస్ట్రేషన్లో అది ఎలాగూ ఎక్స్‌ప్లెయిన్ చేశారో, అంతేకాకుండా ఆత్మ విషయమై దీనత్వము అనే దాని యొక్క భాష ఎలా ఉంటుందో అనేది లాస్ట్ వీక్ చాలా సవివరంగా మనం చదువుకున్నాం. అయితే దీన్ని బట్టి కంక్లూజన్ ఏంటంటే ఫస్ట్ బ్లెస్సింగ్‌లోనే మనకు అర్థమవుతుంది. పరలోక రాజ్యానికి సిటిజన్‌గా ఉండాలి అంటే మొట్టమొదట కీ ఏంటంటే ఆత్మ విషయమై దీనత్వంతో దేవుని దగ్గరికి, యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. అదనమాట. ఆత్మ విషయమై అంటే దేవా నేను రక్షణ కోసం కాంట్రిబ్యూట్ చేయటానికి నాకేం లేదు. ఐ కెనాట్ కాంట్రిబ్యూట్. యూ హ్యావ్ డన్ ఇట్. అదనమాట. యూ హ్యావ్ డన్ ఇట్ ఇన్ ఫుల్ ఎక్స్‌టెంట్. నేను దానికి ఏమి యాడ్ చేయలేను. నేను యాడ్ చేయలేను. క్రైస్తవ్యంలో ఏంటంటే నువ్వు రక్షణ పొందావా అని అడుగుతారు. పొందాను అన్నప్పుడు మరి కనిపెట్టు దర్శనం కావాలి నీకు, ఉంటేనే నీకు పూర్తి రక్షణ వచ్చినట్టు. సో యూ కెనాట్ యాడ్ ఎనీథింగ్. యూ కెనాట్ డూ ఎనీథింగ్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో చేసినటువంటి కార్యానికి అడిషనల్‌గా రక్షణ కోసం మనం ఏమి చేయలేం. కాబట్టి రక్షణ పొందటానికి ఆత్మ విషయమై దీనత్వమే. దేవా నేను ఏమి ఇవ్వలేను, ఏమి నీ కొరకు నాయనా మరి నేను ఏ రకంగా ప్రభువా నేను రక్షణ కోసం ఏమి సంపాదించలేను. ఇది కేవలం కృప ద్వారానే పొందగలను, ఉచితంగా నువ్వు ఇచ్చిన కృపను బట్టే. సో ఈ రకంగా మరి రక్షణ అనేది కేవలం దేవుని కృప అనేది పొందటానికి ఆధ్యాత్మికమైనటువంటి పావర్టీతో దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆయన ఆశీర్వదిస్తాడు అనేది మనం ఫస్ట్ దాంట్లో చూసాం. లోకం ఏమనుకుంటుందండి, పరలోకం వెళ్ళాలంటే ఎంతో చేయాలంటుంది లోకం. చెప్పులు తీసి నడవాలని కొంతమంది సహోదరులు అంటే, కొంతమంది ఏమో మరి నీళ్ళల్లో ములగాలని కొంతమంది సహోదరులు అంటే, మరి కొంతమంది ఫ్రెండ్స్ ఏమో మరి ముళ్ళ మీద నడవాలని, కొంతమంది ఫ్రెండ్స్ ఏమో అగ్గి మీద నడవాలని, ఈ రకంగా మరి నిత్యత్వంలోకి వెళ్ళటానికి మరి మనం చేసే కాంట్రిబ్యూషను లేకపోతే మన శిక్షణ
ఏ రకంగానూ ఉపయోగపడదని కేవలము ఆయన కృప ద్వారానే అనేది మనం గ్రహించుకోవాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అదనమాట. సో ప్రపంచానికి ధన్యత అనేది, బ్లెస్సింగ్ అనేది కేవలం మరి మెటీరియలిజమే బ్లెస్సింగ్ అనేది ప్రపంచానికి. కాబట్టి ప్రపంచం అలా చూస్తుంది ధన్యతని. కాబట్టి ఇదంతా కూడా యేసు ప్రభు చెప్పిందంతా కూడా లోకం వ్యతిరేకించేదే, డిఫర్ అయ్యేదే. ఏంటంటే లోకం చెప్పేది రియల్ బ్లెస్సింగ్ మరి మెటీరియల్ బ్లెస్సింగ్ లోనే ఉందంటుంది. కానీ యేసు ప్రభు వారు రియల్ బ్లెస్సింగ్ ఆధ్యాత్మికమైనటువంటి ఆశీర్వాదంలోనే ఉంది, కానీ మెటీరియల్లోనూ లేదు రియల్ బ్లెస్సింగ్. యాక్చువల్గా మరి అందుకనే ఈ పూర్ ఇన్ స్పిరిట్ అనేది ఫస్ట్ ఆస్పెక్ట్గా మనం చూస్తున్నాం. తర్వాత రెండో ఆస్పెక్ట్ చదువుతారమ్మా, రెండవ స్టేట్మెంట్. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. యాక్చువల్గా బ్లెస్సెడ్ అనే మాట అర్థం ఏంటంటే హ్యాపీ అదనమాట. హ్యాపీ ఆర్ ద పీపుల్ హూ ఆర్ అన్హ్యాపీ. వాట్ ఈస్ దిస్ కాంట్రడిక్షన్? రెండు ఆపోజిట్ వర్డ్స్ వాడాడు ఇక్కడ. Seems to be very opposite. Happy are the people who are unhappy. What is this unhappiness? What is this happiness? Blessed are those who mourn. దుఃఖపడేవారట ధన్యులంట. అరే దుఃఖపడే వాళ్ళు ధన్యులు ఎలాగవుతారు? ఏ రకమైన దుఃఖం, ఏ రకమైన ధన్యత? ఇవి ఆలోచిద్దాం ఈరోజు మనం. ఏమండి చెప్తారా నాకు? యేసు ప్రభు ఉద్దేశం ఏంటి? హ్యాపీ ఆర్ దోస్ హూ ఆర్ అన్హ్యాపీ ఒక ట్రాన్స్లేషన్లో, ఒక ట్రాన్స్లేషన్లో అయితే బ్లెస్డ్ ఆర్ దోస్ హూ మోర్న్, ఇంకో ట్రాన్స్లేషన్లో సింపుల్ ట్రాన్స్లేషన్ హ్యాపీ ఆర్ దోస్ హూ ఆర్ అన్హ్యాపీ. దుఃఖపడువారు ధన్యులు. దుఃఖము మారు మనసు నడిపించిన ఆ దుఃఖం పడేవారు ధన్యులు. వండర్ఫుల్, వండర్ఫుల్. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం మారు మనసును పుట్టిస్తుందట, దైవ చిత్తానుసారమైన దుఃఖం. అయితే మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు. కరెక్ట్గా చెప్పారు. సో మరి ఇలాంటి దుఃఖపడేవారు ధన్యులు అంటున్నాడు అనమాట. అయితే మరి దేనికోసం దుఃఖపడాలి, తద్వారా ఎటువంటి ధన్యత మనకు వస్తుంది? ఇక్కడ దుఃఖం అంటే దేని గురించి? దైవచిత్తానుసారమైనటువంటి దుఃఖం అన్నారు. ఓకే, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ఫర్దర్? అంటే ఏమా పశ్చాత్తాపం, ఎంత అయోగ్యుల్లో మన పాపం వల్ల ఎంత లోలో ఉన్నామో అది గుర్తించి దేవుని సన్నిధిలో దుఃఖపడ్డాం. ఆయన ఎంత కృషిపిచ్చం చేసామో, ఆయన వల్ల మన పాప నైజం వల్ల ఆయన మీదకి దెబ్బలు ఎలా పడ్డాయి, ఆయన ఎలా సఫర్ అయ్యారు, ఆ సఫరింగ్ ని మనం దుఃఖం ప్రార్థన ద్వారా అనుభవించడం. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పారు. జెనసిస్ 4:23 ఒకసారి చూస్తారా? లెమెకు తన భార్యలతో, ఓ ఆదా, ఓ సిల్లా, నా పలుకు వినుడి. లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి. నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపితిని, నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని. ఏడంతల ప్రతిదండన చాలమ్మా. అంటే పాపం యొక్క పర్యవసానం గురించి బాధపడటం అన్నమాట. పాపం ఎంత దుఃఖాన్ని మనుషులకి తీసుకొచ్చిందో. దుఃఖపడువారు ధన్యులు. యాక్చువల్గా లాజరస్ చనిపోయినప్పుడమ్మా మరి లేపుతాను నేను అనేది ప్రభువుకి తెలుసు అంటారా ముందుగానే? తెలుసండి, తెలుసు.
ఇతను బ్రదర్ ఇతను తెలుసు. తెలిసిన తర్వాత మరి తెలిసిన ప్రభు అక్కడ ఏడ్చాడని ఉంది కదా, ఉందా అండి? యేసు కన్నీళ్లు విడిచెను. ఏడ్చాడని ఉంది. మరి ఇక కొద్ది క్షణాల్లో లాజర్ బయటకు వస్తాడని తెలిసినప్పుడు దేని గురించి ఏడ్చినట్టు ప్రభువారు మానవుడిగా, మనిషిగా మనిషిగా వండర్ఫుల్ యా మానవుడిగా తనకే ఉంటాయి ఎమోషన్స్, అందుకని ఏడ్చాడు. అయితే నేను అనాలిసిస్ చేసింది ఏంటంటే లాజర్ను ఎలాగూ లేపుతాడు కాబట్టి ఆయన లాజరు గురించిన ఏడ్పు ఒక ప్రక్కన పెడితే మానవుడిగా, అయితే దేన్ని బట్టి ఏడ్చాడు అనేది చూసినట్లయితే పాపం యొక్క మిజరీ, అంటే వాళ్ళు కుళ్ళి ఏడుస్తూ ఉన్నారు కుటుంబం అంతా కూడా, లాజరు కుటుంబం అంతా కూడా ఇక గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు అనమాట. అంటే పాపం ఈ భూమి మీద ఎంత భయంకరమైనటువంటి వేదన తీసుకొచ్చిందో అని చూసినప్పుడు ప్రభువారు కన్నీళ్లు విడిచాడు. హౌ సిన్ బ్రాట్ దిస్ కైండ్ ఆఫ్ మిజరీ ఇన్ టు దిస్ వరల్డ్ అని చూసినప్పుడు బహుశా ఆయన పాప నైజాన్ని, పాపం యొక్క పర్యవసానాన్ని, పాపం యొక్క వికారత్వాన్ని చూసినప్పుడు ప్రభువారు కన్నీళ్ళు విడిచాడు. ఆయన ఫస్ట్ ఫ్యామిలీ మర్డర్తో స్టార్ట్ అయిపోయింది, తర్వాత వ్యభిచారం, ఇవన్నీ పాపం యొక్క పర్యవసానం చూసినప్పుడు మరి చాలా డీప్ గ్రీఫ్ చూస్తామన్నమాట. చాలా డీప్ గ్రీఫ్, సంబంధాల్లో ఎంత బాధ, కుటుంబంలో ఒక ప్రియుని కోల్పోవటం అంటే డెత్, భయంకరమైనటువంటి ఎడబాటుని తీసుకొచ్చింది పాపం, మరణం, దేవుని నుంచి ఎడబాటు, బాధ, పెయిన్, ఇవన్నీ తీసుకొచ్చింది పాపం అనేది. దాన్ని బట్టి పాపం ఎంత భయంకరమైంది. యేసుక్రీస్తు ప్రభువారు తను మానవుడిగా ఆయన పరిస్థితిని చూసి అక్కడ ఏడ్చినట్టు మనం చూస్తామన్నమాట. ఈ దుఃఖం దేని గురించి మాట్లాడుతుందంటే రిమోర్స్ గురించి కాదు, రిపెంటెన్స్ గురించి మాట్లాడుతుంది. రిమోర్స్ వేరు, రిపెంటెన్స్ దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం, సిన్ ఆఫ్ రిపెంటెన్స్, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. రిమోర్స్ కాదు. రిమోర్స్ కి రిపెంటెన్స్ కి తేడా ఏంటి చెప్తారండి? రిపెంటెన్స్ అంటే తెలుసుకున్నారు, పాపం చేశానని తెలుసుకున్నారు. రిమోర్స్ పాపం పాపంకున్న బలం. ఓకే, ఒప్పుకోకుండా జస్ట్ వి క్రై అబౌట్ ఇట్ బట్ డోంట్ చేంజ్. జస్ట్ యా ఎగ్జాక్ట్లీ, వి క్రై అబౌట్ ఇట్. అరే ఇలా చేశానే, ఇలా దొరికిపోయానే, చచ్చి ఎంత పని జరిగింది, ఇలా చేయకుండా ఉంటే బాగుండు. దట్ ఈస్ నాట్ గాడ్లీ సారో. గాడ్లీ సారో ఈస్, లార్డ్ I have sinned only against you. ఎంతో బాధపడుతున్నాను నేను, కేవలం నీకే అగెన్స్ట్ గానే. మేబీ వీ హ్యావ్ కమిటెడ్ ఎ సిన్ అగెన్స్ట్ మై వైఫ్, ఐ హ్యావ్ కమిటెడ్ ఎ సిన్ అగెన్స్ట్ మై వైఫ్, ఐ హ్యావ్ కమిటెడ్ ఎ సిన్ అగెన్స్ట్ మై బ్రదర్. బట్ ఇట్ ఈస్ బేసికల్లీ, ఇట్ బ్రేక్స్ ద హార్ట్ ఆఫ్ మై గాడ్. Isn't it? That is godly sorrow. ఇలా జరిగింది, ఇలా జరగకుండా ఉంటే బాగుండు, సో నెక్స్ట్ టైం కొంచెం జాగ్రత్త పడాలా, అరే రే దొరికిపోయానే. రిమోర్స్. రిపెంటెన్స్ వేరు, రిమోర్స్ వేరు. ఇక్కడ చూద్దాం ఒక స్టోరీ. ఇస్కరియోతు యోధాని నేను డేవిడ్ని తీసుకున్నానండి, ఇద్దరిని. స్టోరీస్ అమ్మా
చూస్తున్నారు, నా పిక్చర్ కనిపించిందా? డేవిడ్ ది రిపెంటెన్స్, ఇస్కరియోతు యోధ రిమోర్స్. ఎగ్జాక్ట్లీ. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడమ్మా ఇస్కరియోతు యోధాకి. ఒక్కసారి కళ్ళల్లోకి చూశాడు కాళ్ళు కడుగుతూ. అప్పుడైనా ఒకవేళ దేవా నేను పాపిని, దేవా నేను తప్పు చేశానని చెప్పటానికి, కానీ తప్పు చేశానని బాధపడ్డాడు, ఏడ్చాడని కూడా ఉంది అక్కడ, చాలా ఏడ్చాడని ఉంది. ఇస్కరియోతు యోధా వెళ్ళిపోయి ఉరేసేసుకున్నాడు. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం కాదు అమ్మా. మేబీ ఇన్ దిస్ గ్రూప్, ఐ డు నాట్ నో, మేబీ unless we come to the point of godly sorrow, there is no way out. మనల్ని మనం ఒక రకమైనటువంటి స్పిరిచువల్ గా సూసైడ్ చేసుకుంటున్నట్టే. Let us come to the story of David. అందరూ యుద్ధానికి వెళ్తే కనీసం ప్రార్థన కూడా చేయకుండా పైకి వెళ్ళాడు ఈయన. మోస్ట్ ఆఫ్ ద ఇలాంటి విషయాలు ఎక్కువగా దైవజనుల్లో, అంటే ఒక ఆయన రాసిన మాట నేను చెప్తున్నాను అనమాట. వారు అంటే లీజర్ని ఎలా హ్యాండిల్ చేస్తారో అనే దాని మీద చాలా జాగ్రత్త లేకపోతే ఇలాగా దుష్టుడు వాళ్ళని పడగొడతాడు అనేది చాలా మంది దైవజనులు వాళ్ళ యొక్క లీజర్ టైంని, వాళ్ళ యొక్క ప్రైవేట్ టైంని సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే, అంటే ఒక్కతే ఉన్నప్పుడు వాళ్ళ ప్రైవేట్ టైమ్స్ని, వాళ్ళ యొక్క లీజర్ టైమ్స్ని, వాళ్ళ యొక్క ఖాళీ సమయాన్ని ప్రాపర్గా ఒక దైవజనురాలు ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే వచ్చే ఆలోచనలు కావచ్చు, కనపడే దృశ్యాలు కావచ్చు, వాటి పట్ల ప్రాపర్ రెస్పాన్స్ లేకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎంత పెద్దోళ్ళైనా సరే. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నానే, నాకు కూడా వర్తిస్తుంది. ఎవరైనా సరే వెళ్ళాడు మేడ మీదకి, కవచం లేకుండా వెళ్ళాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో తుదకు సహోదరులారా, తుదకు ప్రియులారా, దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించి మీరు బయటికి వెళ్ళండి అన్నాడు. కవచం లేకుండా వెళ్ళాడు ఆయన. నేను అందులో ముఖ్యమైనది ఏంటంటే ట్రూత్ లేకుండా వెళ్ళాడు అనమాట. అరే డేవిడ్ రాజు కదా, నువ్వు ఏముంది ఈజీగా మాఫీ చేసేయి, నువ్వు చేసేసి తర్వాత మాఫీ చేసేయి. ఎంత అన్యాయమో! దుష్టుడు అనమాట, అసత్యం. మరి సత్యం మరి తనకి రెస్క్యూకి రావాలి కదా, వాక్యం అనే సత్యం, అది లేకుండా వెళ్ళాడు. అలా చేయకూడదు డేవిడ్ అని దేవుని వాక్యం అనే కవచం లేకుండా చాలా ఫ్రీగా వెళ్ళిపోయాడు అనమాట. ఎంతో జాగ్రత్త, ఎంతో మెలకువ దైవజనులుగా, దేవుని వెంబడించే శిష్యురాలుగా ఎంతో మెలకువ అవసరం. నిన్న ఒక కాంటెక్స్ట్ లో మత్తయి సువార్త 4వ అధ్యాయం ధ్యానిస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు అయ్యుండి he was led by the Spirit and he was fed by the word. He was led by the Spirit and he was fed by the word. ప్రతి శోధనకి తిరిగి చెప్పే జవాబులో వాక్యం ఏం మాట్లాడాలనేది ఆత్మదేవునితో
వాక్యంతో కవర్ చేసుకోకపోతే చాలా కష్టం. నో మ్యాటర్ వేర్ యు ఆర్, నో మ్యాటర్ వాట్ యువర్ స్టేటస్ ఇన్ ద సొసైటీ, నో మ్యాటర్ వాట్ యువర్ ఏజ్, నో మ్యాటర్ వాట్ యువర్ జెండర్, నో మ్యాటర్, వీఆర్ వల్నరబుల్. సరే, స్టోరీకి వస్తాను. పర్లేదు, డేవిడ్ ఒక్కడే ఉన్నాడు. ప్రాబబ్లీ ఖచ్చితంగా వచ్చి ఉంటుంది ఆలోచన, దేవుని మాట గుర్తుకొచ్చి ఉంటుంది. వ్యభిచారం అది, అట్లా చేయకూడదు డేవిడ్. అయినా సరే ముందుకు వెళ్ళిపోయాడు. ఒకటి తర్వాత ఒకటి కప్పిపుచ్చుకోవటానికి ఇంకోటి కప్పించుకోవటానికి ఇంకొకటి. ఫైనల్ గా దేవుడు కనికరించి ప్రవక్తను పంపించాడు, కథ చెప్పాడు అన్నమాట. వచ్చి, అయ్యా ఇలాగున్నది పరిస్థితి, గొర్రెలు ఒకటే ఉంది, పాపం అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు, అదే కావాల్సి వచ్చింది వాడికి అంటే ఎంత రోషంతో అన్నాడు. హూ ఇస్ దట్ ఫెలో? ఎవడు వాడు? మనకు వస్తుంది రోషం, వేరే వాళ్ళ గురించి తప్పులు చేస్తే మనకు రోషం వస్తుంది. మరి మనం ఎంతో కోపం వచ్చింది. ఎవడు వాడు అన్నాడు. హూ ఇస్ దట్ ఫెలో? ఎవడు వాడు? వెంటనే ప్రవక్త, యు ఆర్ ద వన్, నువ్వే డేవిడ్. బ్యూటీ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, ఇక్కడ నేనేనయ్యా, నేనే. 51వ కీర్తనలో అర్థమైపోయింది మనకి, అది ఎంత దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. 51వ కీర్తనలో మనకు అర్థమైంది. తను రాసుకున్నాడు, తను ఎక్కడ కూడా కప్పిపుచ్చుకోలేదు, రాసుకున్నాడు. దేవా నేను ఏడుస్తున్నాను, బాధపడుతున్నాను, పాపం చేశానని. కేవలం నీకు ఎగ్నెస్ట్ గానే యేసు ప్రభువారు చెప్పిన చిన్న కుమారుడి స్టోరీలో కూడా తండ్రికి ఎగ్నెస్ట్ గా, దేవునికి పరలోకానికి ఎగ్నెస్ట్ గా పాపం చేశాను అంటాడు ఆ కుర్రవాడు. అలా రాశాడు ప్రభు, ఆ స్టోరీలో రాయించాడు. ద సిన్ ఈస్ బేసికలీ ఎగ్నెస్ట్ గాడ్. Maybe it appears it is against my wife, my children, my brother, my sister, my father, earthly father, biological mother, but it is basically against my holy God. పవిత్రుడైనటువంటి నా దేవునికి ఎగెనెస్ట్ అనేది తను గ్రహించాడు. అంతవరకు కవర్ చేసుకుందాం అనుకున్నాడు, మేనేజ్ చేసుకుందాం అనుకున్నాడు. అంతేకాకుండా నేను రాజుని కాబట్టి కవర్ అక్కర్లేదు, మేనేజ్ అక్కర్లేదు, ఓపెన్ గానే. కొంతమంది చాలా ఓపెన్ గా చాలా గొప్ప అనుకుంటారు అన్నమాట. కానీ ఆ స్టోరీ విన్న తర్వాత నువ్వే అనగానే 2 చేతులతో ఎత్తేసి నేనే ఒప్పుకున్నాడు, ఏడ్చాడు. దట్ ఈస్ గాడ్లీ సారో. ఇతను ఏడ్చాడు, ఇతను దుఃఖపడ్డాడు. ఇజంట్ ఇట్? ఈ దుఃఖం ఎక్కడ తీసుకొచ్చిందంటే రెస్టోరేషన్కి తీసుకొచ్చింది. ఈ దుఃఖం ఎక్కడికి తీసుకొచ్చిందంటే మరణానికి తీసుకొచ్చింది. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. దుఃఖపడువారు ధన్యులు,
వారు ఓదార్చబడు. అందుకనే ఒకసారి కొరింథీయులు రాసిన పత్రిక చదువుతారమ్మా, 2 కొరింథీ 7:10. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తున్నది. ఇంకా చదవండి అమ్మా, అదే వచనం ఇంకా కంటిన్యూ చేయండి. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలగచేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును. తర్వాత మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతి దండనను మీలో పుట్టించును చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటిరి. ప్రైజ్ గాడ్. అసలు ఆ మాట రాసి వదిలేదు పరిశుద్ధాత్మ దేవుడు, రాయించి వదిలేదు. తర్వాత ఈ ఎఫెక్ట్స్ రాశాడనమాట, ఈ దుఃఖం తాలూకు ఎఫెక్ట్ రాశాడనమాట. మారు మనసు పుట్టిస్తుంది అని ఒకటే రాసి వదిలిపెట్టేసేయలేదు, దాని యొక్క ఫ్రూట్ రాశాడు, దాని ఫలం రాశాడు. ఏమని రాశాడంటే చాలా బాగా రాశాడు. మళ్ళీ ఒక్కొక్కటి ఎట్టి 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 అని రాశాడు అనమాట. చూడండి అది ఏంటంటే ఎన్ని పాయింట్లు ఉన్నాయి అందులో. ఎట్టి జాగ్రత్తను అంటే మరలా ఇలా చేయకూడదు అనేటటువంటి అటువంటి జాగ్రత్తను పుట్టిస్తుందట. దైవచిత్తానుసారమైనటువంటి దుఃఖం మరలా చేయకుండా ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, ఎట్టి దోష నివారణకైన ప్రతివాదమును, అంటే ఇంకా ఈ దోషాన్ని ఇంకా నివారించేదానికి మన సెల్ఫ్ తో నో అని చెప్తుంది ఈ దుఃఖం. థర్డ్, ఎట్టి ఆగ్రహమును అంటే ఇంక మరి ఈ పాపం అంటే ఒక రకమైన ఇంకా మరి కోపం వచ్చేస్తుంది అనమాట. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది శత్రువు తీసుకొచ్చేది. ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును ఇది దేవుడు చూస్తున్నాడు, ఇది CCTV. ఎట్టి అభిలాషను, ఇంక నేను ఇంక దేవుణ్ణే ప్లీజ్ చేయాలని ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను పుట్టించును చూడుడి. చూడండి. దీస్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద గాడ్లీ సారో. జస్ట్ రిమోర్స్ కాదు ఇది. అరే పొరపాటు అయిపోయింది. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిమోర్స్, ఇట్ ఈస్ ఎ గాడ్లీ సారో. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం, గాడ్లీ సారో, గాడ్లీ మార్నింగ్. సో దేర్ఫోర్ కింగ్డమ్ పీపుల్ అంటే దేవుని యొక్క రాజ్యానికి వారసులైనటువంటి ప్రజల తాలూకు రెస్పాన్స్ ఎలా ఉండాలంటే, మనం చేసిన పాపం గురించి ఎంతో సెన్సిటివ్గా ఉండాలంట. అది దాని అర్థం. చాలా సున్నితంగా ఉండాలన్నమాట. సున్నితంగా ఉండాలి. పాపం యొక్క భయంకరత్వం గురించి చాలా దూరంగా ఉండాలి. మనం చాలా ఇన్నోసెంట్ గా రావచ్చు మన దగ్గరికి, చాలా మంచిగా రావచ్చు మన దగ్గరికి పాపం. చాలా జాగ్రత్తగా లేకపోతే సో అందులోకి చాలా ఇన్నోసెంట్గా వెళ్ళిపోతాం. ఇంకా 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 బాధ కూడా రాదు, అలవాటు అయిపోద్ది అనమాట కొంతకాలానికి. అది చాలా డేంజర్ అది. సో డేవిడ్ లైఫ్లో దేవుడు కన్ఫ్రంట్ చేసినప్పుడు, అమ్మా దేవుడు డైరెక్ట్గా కొన్నిసార్లు వాక్యం ద్వారా మాట్లాడతాడు, కొన్నిసార్లు దేవుడు
తన ప్రజల ద్వారా కూడా కన్ఫ్రంట్ చేస్తాడు. అలా చేసినప్పుడమ్మా దాన్ని మనుషుల్ని అవాయిడ్ చేయటం లేక దేవుణ్ణి అవాయిడ్ చేయటం, మనకు కన్వీనియన్స్ ప్రకారంగా దేవుని మాటలను మార్చుకోవటం కాకుండా, దేవా నేనే ఆ మనిషిని, నేనేనయ్యా, నేనే కేవలం నీకు విరోధంగా, కేవలం నీకు విరోధంగా. అది దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఇంక నేను ఇది 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 నేను 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 కప్పుకోలేను అదనమాట. నేను కప్పుకోలేను దీన్ని, నేను ఒప్పుకొని విడిచిపెడతాను. కప్పుకోలేను కాబట్టి ఒప్పుకొని విడిచిపెడతాను. పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు ఏం చేస్తాడో తెలుసా? ఎంతో కంఫర్ట్ ఇస్తాడు. దేవునికి తిరుగుబాటు పాపం చేసి ఇలాగ యథార్థంగా ఒప్పుకున్నప్పుడు మరి ఆ కార్యమును గూర్చి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరచుకుంటారు. ఎంతో పీస్. పరిశుద్ధాత్మ దేవుడు ఎంతో పీస్. లేకపోతే ఆ గిల్ట్ తినేస్తుంది మనల్ని. ఎంతో పీస్, ఎంతో సమాధానం. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే కంఫర్ట్, ఆదరణ. జెన్యున్ గా మరి పాపం విషయంలో దైవ చిత్తానుసారంగా దుఃఖపడినప్పుడు జెన్యున్ కన్ఫెషన్ ద్వారా మన పాపాల కోసం మనం దుఃఖపడటం. రెండో ఆస్పెక్ట్కి వస్తున్నాను ఇప్పుడు. అదర్స్ కొరకు, అదర్స్ కొరకు, ఇతరుల పాపం కోసం కూడా. ఉదాహరణకి నెహెమ్యాని నేను ఉదాహరణగా తీసుకోవాలని అనుకుంటున్నాను. ఫస్ట్ చాప్టర్లో నెహెమ్యా దేవా ఇది అంటే ప్యాలెస్లో ఉన్నాడు, మంచి కంఫర్ట్ జోన్లో ఉన్నాడు అనమాట. అసలు దుఃఖపడాల్సిన పరిస్థితులు ఆయనకి రాదు. ఎందుకంటే ఇంకా రాజు గిన్నె అందించేవాడు కదా, ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్. విషం ఇచ్చి తాగే అంటే తాగేస్తాడు రాజు. అంత ట్రస్ట్ అనమాట నెహెమ్యా. అలాంటి ఉద్యోగం నెహెమ్యాది. ఇంకా ఫైనల్ గా ఆయన టేస్ట్ చేసి ఈయనకి ఇస్తాడనమాట. ఇక ఎక్కడి నుంచి మరి ఏ రకమైన ప్రమాదం వస్తుందో తెలీదు. ఏమీ పెట్టేస్తే చనిపోవచ్చు ఈజీగా రాజు. అలా కాదే, ఈయన ఏదిస్తే అది తాగాల్సిందే, తినాల్సిందే. ఇంక మాట్లాడ్డా అనమాట. అంత ట్రస్ట్, అంత కంఫర్ట్ తనకు ప్యాలెస్ లో ఉద్యోగం. ఇలాగ యెరూషలేము గోడలు కూలిపోయినాయి, కాల్చేశారనే వార్త వినగానే కూలబడిపోయి ఏడ్చాడంట. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. తన ఓన్ సిన్ఫుల్ నేచర్ కోసం దుఃఖం ఒక సైడ్ అయితే, బట్ నా సహోదరుల యొక్క సిన్ఫుల్ నేచర్ కోసం, సిన్ఫుల్ యాక్ట్స్ కోసం దుఃఖపడ్డాం రెండో సైడ్. కొన్ని రోజులు కూర్చుని ఏడ్చాడని ఉంది. మీరు చదవండి కావాలంటే. తన ప్రార్థనలో ఎలా చేశాడో తెలుసా? దేవా మా పాపం, నా పాపం అంటే హీస్ వీపింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హిస్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ జెరూసలేం, ఈవెన్ దో హీ ఈస్ ఇన్ ద ప్యాలెస్. అంతేకాకుండా సెలవు తీసుకుని వెళ్ళి వాళ్ళతో కలిసి 52 రోజుల్లో రికార్డు టైంలో గోడ కట్టేయటానికి పూనుకున్నాడు. మార్నింగ్ నిజమైనటువంటి నిజమైనటువంటి దుఃఖం ఐడెంటిఫై చేసుకోవటం వాళ్ళ ప్రజలతో. అదనమాట ఐడెంటిఫై చేసుకోవటం. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్
దుఃఖపడువారు ధన్యులు. వాళ్ళకి రియల్ కంఫర్ట్ దొరుకుతుందండి. డేవిడ్కి రియల్ కంఫర్ట్ దొరికింది. ఇస్కారియోదికి కంఫర్ట్ దొరకలేదు. కంఫర్ట్ అవైలబుల్గా ఉంది. జస్ట్ తన దగ్గరికి వచ్చింది కంఫర్ట్, అవకాశం. ఎన్నో అవకాశాలు పాపం తనకి ఆ రాత్రి ఆ భోజనానికి కూర్చున్న టైంలో ఏది ఉపయోగించుకోలేకపోయాడు. కంఫర్ట్. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఆ యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖం లేకుండా పాపం చేశామనే ఒక రకమైన ఫీలింగ్ కానీ, ఆ పాపంలో ఉండిపోవటం కానీ ఏ రకమైనటువంటి బెనిఫిట్ కాదు, బ్లెస్సింగ్ కాదు, కంఫర్ట్ కాదు, స్ట్రగులే అది. సమాధానం లేని తత్వమే అది. ఏ రకంగానూ కూడా మరి కంఫర్ట్ ఉండదు. ఇంకో మాట చెప్పనా, ఆ కంఫర్ట్ లేని తత్వాన్ని కప్పుకోవటానికి వేరియస్ హ్యాబిట్స్కి వెళ్ళిపోతారు. మరలా డ్రింకింగ్ హ్యాబిట్ అని, స్మోకింగ్ హ్యాబిట్ అని, డ్రగ్స్ అని. ఎందుకంటే దే వాంటెడ్ టు జస్ట్ సప్రెస్ దట్ పెయిన్ సప్రెస్ చేసుకోవటానికి, కంఫర్ట్ లేని పెయిన్ సప్రెస్ చేసుకోవటానికి తాత్కాలికమైనటువంటి మార్గాల కోసం వెతుకుతూ ఉంటారు. ఇది ఒక విషియస్ సర్కిల్ అన్నమాట. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్, let us come back to the godly sorrow. Let us come back. ఆయన దగ్గరకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము కూడా త్రోసివేయడు. We are yet in sinners. He died for us on the cross. So these are the two dimensions. మన కోసం, మన పాపం, మనం చేసిన దేవునికి వ్యతిరేకంగా చేసిన పాపాన్ని బట్టి, తర్వాత ఇతరులు పాపాన్ని బట్టి కూడా వాళ్ళ తరఫున కూడా దేవునికి విజ్ఞాపన చేయటం, దేవుని దగ్గర బాధపడటం. అది నా పాపంగా, నా దేశం పాపంగా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ గ్రూప్ ప్రార్థన చేసే గ్రూప్గా మనం ఉన్నాం. లెట్ us take it is my sin, my country sin, my brother's sin, my sister's sin, and weep. Okay. For our own sin, Christian life is joy and laughter and also tears. క్రైస్తవ జీవితం లో సంతోషం ఉంటుంది, అబండెంట్ జాయ్ ఉంటుంది, ఎనఫ్ టీయర్స్ కూడా ఉంటాయి. ఇతరుల కోసం దుఃఖంతో ప్రార్థన చేయటం, మన ఓన్ పాపం కోసం దైవ చిత్తానుసారంగా దుఃఖపడటం. సో పాపాన్ని సీరియస్గా తీసుకోవటం, ద సారో ఆఫ్ రిపెంటెన్స్. ఈ రోజుల్లో దేవుని యొక్క జస్టిస్ ని గురించి ఆలోచించట్లేదు. హైపర్ గ్రేస్ అంటున్నారు. పర్లేదు, జూడ్ పుస్తకంలో ఉందిగా, దేవుడు కృప కలిగిన వాడని కాముకత్వానికి అప్పగించుకున్నారంట వాళ్ళు. ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి. టేకింగ్ సిన్ వెరీ సీరియస్. ఈ హైపర్ గ్రేస్ వాళ్ళు ఏమంటారంటే, జూడ్ ఫస్ట్ చాప్టర్, అదే ఒకే చాప్టర్ ఉంది జూడ్ లో, అందులో ఏమనుందంటే వాళ్ళు దేవుని కృపను కాముకత్వానికి ఉపయోగించుకుంటారు అని ఉంది. అందే దే టేక్ గాడ్స్ గ్రేస్ యాజ్ ఎ లైసెన్స్ ఫర్ లూజ్ లివింగ్.
టేకింగ్ గ్రేస్ యాజ్ అ లైసెన్స్ ఫర్ లూజ్ లివింగ్. ఇంకా దైవ చిత్తానుసారమే దుఃఖం ఏమొస్తుంది? దేవుడు మహాకృప కలిగిన వాడు కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు నేను హైపర్ గ్రేస్ ఈ రోజుల్లో. కానీ ఒక విషయం మర్చిపోతున్నాం మనం, గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ గ్రేస్, బట్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ జస్టిస్. న్యాయవంతుడైన పవిత్రుడైన జస్టిస్, పాపానికి రావాల్సినటువంటి శిక్ష తీర్పు విషయంలో రాజీ పడే దేవుడు కాదు, న్యాయానికి రాజీ పడే దేవుడు కాదు. ఈ డైమెన్షన్ మనం వదిలేస్తున్నామేమో, భయం లేదు మనకి. టేకింగ్ గ్రేస్ యాజ్ ఎ లైసెన్స్, టేకింగ్ ఫర్ గ్రాంటెడ్. 7:24 అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఏం మాటలవి పెద్ద ఆయన రోమిల్కి రాసిన పత్రికలో. ఈ రకంగా మన పాపం కోసం, ఇతరుల పాపం కోసం, ఇందాక నెహేమియా గురించి నేను ప్రస్తావన చెప్పాను, యెరెమియా కూడా ప్రవక్త, ఆయన్ని వీపింగ్ ప్రాఫెట్ అంటారు. వీలైతే ఈ పుస్తకం తర్వాత, సర్మన్ ఆన్ ద మౌంట్ తర్వాత లెమెంటేషన్స్ కూడా చదివితే చాలా బాగుంటుంది. బుక్ ఆఫ్ లెమెంటేషన్స్. దేవుని యొక్క ప్రజలు తిరుగుబాటుతనం గురించి, పాపం గురించి ఏడ్చాడు. లైఫ్ అంతా దేవుని దగ్గర ఏడవటమే. అందుకని ఆయన్ని వీపింగ్ ప్రాఫెట్ అన్నారు. కొంతమంది ప్రొటెక్టెడ్ ఫ్రమ్ జడ్జిమెంట్. ఎజేకియల్లో 9:4 ఎప్పుడైతే మనం ఇతరుల కోసం అలాగా పోరాడి ఏడ్చి దేవుని సన్నిధిలో మనం గోజాడమో, వాళ్ళ యొక్క షూస్లోకి వెళ్ళి వాళ్ళు ప్రొటెక్ట్ చేయబడతారు. కమింగ్ జడ్జిమెంట్ నుంచి వాళ్ళు తప్పించబడతారు. ప్రభుని అడుగుదాం అలాగా, మన కోసం, మన పిల్లల కోసం ఏడవాలి. మనకి గుడ్ ఫ్రైడే వస్తుంది. ప్రభు చెప్తున్నాడు మళ్ళీ అక్కడ, అమ్మా పిల్లల కోసం ఏడవండి, వచ్చే జనరేషన్ కోసం ఏడవండి. కుడి ఎడమలో తెలియని జనరేషన్ అది. ఆ టెంపుల్లోకి వచ్చి ఆయన చూసి అక్కడ పద్ధతి అదంతా చూసినప్పుడు యేసు ప్రభు వారు ఏడ్చారని ఉంది అక్కడ. లాజరస్ స్టోరీలోని కూడా చూసాం. సో పాపం యొక్క గ్రీఫ్ ఉన్నది చూశారు. మన ఓన్ జనరేషన్లో అసలు పాపం విషయంలో దుఃఖపడడం అన్నది అది మ్యాన్లీ, ఒక మగతనం అది అదనమాట. అది నేనే అని చెప్పటం అనేది, దట్ ఈస్ ద రియల్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఇన్ ద లైఫ్ ఆఫ్ డేవిడ్. అది దేవుడు వాల్యూ చేస్తున్నాడు. దేవుడు కప్పుకోవటం వాల్యూ చేసేది కాదు, ఒప్పుకొని విడిచిపెట్టడాన్ని వాల్యూ చేస్తున్నాడు దేవుడు. అందుకనే మరి సొలొమోన్ రాసినటువంటి మాటలు కానీ, డేవిడ్ రాసిన మాటలు కానీ, అసలు దేవుడు ఆ కన్నీళ్ళని ఒక బాటిల్లో, అంటే ఎంత ప్రెషియస్ గా ఎంచుతున్నాడో ఆ కన్నీళ్ళని ఒక బాటిల్లో ప్రిజర్వ్ చేస్తాడని ఉంది. ఒక బాటిల్లో ప్రిజర్వ్ చేసే దేవుడు. మన కన్నీళ్లు వృధా కావు. మన పిల్లల కోసం, మన ప్రియుల కోసం కార్చిన కన్నీళ్ళని వృధా కాదు. He preserves in a bottle. He understands and he acts on it. He acts on it. Are we weeping? Ezra, over the information from the elders, wept. ఏడ్చాడనుంది 10వ అధ్యాయం 1వ వచనంలో.
నెహేమియా ఏడ్చాడని ఉంది. 1వ అధ్యాయం 4వ వచనంలో ఆల్రెడీ నేను రిఫర్ చేశాను. పౌలు తప్పుడు బాధలు జరుగుతున్నాయని ఏడ్చాడని ఉంది. ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. సిమియోను ఇశ్రాయేలీయుల యొక్క కంఫర్ట్ కోసం ఎంతో ఏడ్చి ప్రార్థన చేశాడు ఆ యొక్క టెంపుల్లో. ఇతరుల కంఫర్ట్ కోసం, నా కంఫర్ట్ కోసం. దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం. డేవిడ్ బ్రైనార్డ్ గురించి పర్సనల్ డివోషన్ లో దేవుడు తనతో మాట్లాడేటప్పుడు పాపం ఒప్పింప చేసేటప్పుడు అంట, బైబిల్ చదివేటప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోయాయంట. అగస్టిన్ తల్లి తన కొడుకు కోసం 30 ఏళ్ళు ఏడ్చి ప్రార్థన చేసిందంట మౌనిక. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో యోహాను దేవుని యొక్క థ్రోన్ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు. అక్కడ స్క్రోల్ విప్పేయడానికి ఎవరు కూడా యోగ్యులుగా లేరిపోయేసరికి చాలా ఏడ్చేశాడు. ఒక్కలైన భక్తి పరులు ఉన్నారా అని. క్రైస్తవ్యంలో భక్తి పరులు, భక్తి తర్వాత గాడ్లీ పీపుల్ తగ్గిపోతున్నారనే బాధ, పెయిన్ మనలో ఉండాలి. మన కోసం, ఇతరుల కోసం కూడా. పుల్పిట్స్ నుంచి యథార్థమైన బోధ వెలువడాలనే దుఃఖం నాకైతే మాత్రం చాలా కొన్నిసార్లు దేవుని వాక్యాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దేవుని వాక్యాన్ని నమ్మకంగా కాకుండా అందులో లేనిది చెప్పేటప్పుడు నాకు చాలా ఏడుపు వస్తుంది. దేవా, పుల్పిట్స్ ని బలపరచు, పుల్పిట్స్ ని బలపరచు. ఇలాంటి దుఃఖం కోరుతున్నాడు. విలియం కేరీ, మోనికా, వీళ్ళందరూ కూడా పార్లమెంటేరియన్. విలియం విల్బర్ ఫోర్స్ అంటే అక్కడ స్లేవరీని తీయటానికి ఎంతో పెయిన్ భరించాడు. ఎన్నో మోడల్స్ ఉన్నాయి మనకి. ఎంతో దుఃఖంతో ప్రార్థన చేసే వాళ్ళు ఇండియాలో ఉన్నారు కాబట్టి దేవుడు మనకి కంఫర్ట్, ఈ యొక్క ఇంతవరకు ఈ రకమైనటువంటి నెమ్మది ఇస్తున్నాడు. మన కోసం ఎంతో మంది దుఃఖపడి ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, మన సహోదరులు. ఇతరుల కోసం కూడా మనం కూడా దుఃఖపడదాం. దైవ చిత్తానుసారమైన దుఃఖపడదాం. మన పాపం కొరకు, ఇతరుల పాపం కొరకు సెన్సిబుల్గా ఉందాం. పాపం విషయంలో సెన్సిబుల్గా ఉందాం. కఠినంగా ఉండొద్దు. దైవ చిత్తానుసారమైన దుఃఖం, ఇట్ బ్రింగ్స్ రియల్ కంఫర్ట్. దుఃఖపడేవారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. అది నా పాపమైనా, నా సహోదరుల పాపమైనా, గాడ్ విల్ డెఫినెట్లీ గివ్ కంఫర్ట్. చిన్న స్టోరీ. మన కన్నీళ్ళన్నీ కూడా తుడిచే దేవుడు. హెవెన్ విల్ బి ఏ ప్లేస్ ఆఫ్ కంఫర్ట్ అండ్ జాయ్. Eternal doom of our loved ones during white throne judgment. Experience the ministry of Paraclete. మన పక్షాన్న ప్రార్థన చేసి మన పక్షాన్న వాదించే పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యలో మనం భాగస్వాములుగా ఉందాం. నిత్యత్వంలో నిజమైనటువంటి కంఫర్ట్ పొందుదాం. ఈ భూమి మీద కూడా నిజమైనటువంటి కంఫర్ట్ పొందుదాం. మే గాడ్ బ్లెస్, హెల్ప్ us to have a godly sorrow for my sin and the sin of my beloved brothers and sisters. Let me tell you a simple story.
ఇంకొక స్లైడ్. ఎందుకు మనకి ఇది నెక్స్ట్ వీక్ కి తీసుకుందాం. ఇది హిండ్రెన్సెస్ ఫర్ గాడ్లీ సారో, అంటే ఈ దైవచిత్తానుసారమైన దుఃఖం పడకుండా ఉండటానికి వచ్చేటటువంటి అడ్డులు, ఆటంకాలు ఏంటేంటి అనేది నెక్స్ట్ వీక్ స్టడీ చేద్దాము. అయితే కంఫర్ట్ అనే మాట గురించి ఒక మాట చెప్పాలి. ఏంటంటే అగస్టిన్ వాళ్ళ తల్లి మౌనిక 30 ఏళ్ళు ప్రార్థన చేసింది అన్నాము. ఆ తల్లి అంత ప్రార్థన చేసిన తర్వాత అగస్టిన్ మార్మన్స్ పొందాడు. యాక్చువల్గా హీ వాజ్ ఎ రౌడీ ఫెలో. అసలు ఎదురుగా ఒక అమ్మాయి రావటానికి పోయారట ఆడపిల్లలు ఒంటరిగా. సచ్ ఎ రౌడీ ఫెలో. ఒకసారి ఒక అమ్మాయి మార్మన్స్ పొందిన తర్వాత అగస్టిన్ పిలుస్తుందంట, అగస్టిన్ అగస్టిన్ అని. అలాగే వెళ్ళిపోతున్నాడంట అగస్టిన్. తర్వాత మళ్ళీ ఇంకోటి అందంట, అగస్టిన్ నేను అందంట. అయినా సరే అగస్టిన్ మరి పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడంట. తర్వాత దగ్గరగా వస్తూ ఇంకా అన్నదంట, అగస్టిన్ నేనే. అప్పుడు అగస్టిన్ వెనక్కి తిరిగి, ఆ అగస్టిన్ చచ్చిపోయాడమ్మా అదనమాట. నువ్వు ఆ అమ్మాయి అవ్వచ్చు, కానీ నేను మాత్రం ఆ అగస్టిన్ కాదు. అమ్మకి తెలిసింది ఈ మాట. ఎంత కంఫర్ట్ తల్లికి. దేవా, ఇంతకాలం దుఃఖపడి చేసిన ప్రార్థన నువ్వు ఆలకించి నాకెంత కంఫర్ట్ ఇచ్చావో. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ us, those who mourn, those who mourn for my own sin and sin of my beloved. May God bless. Over to the leader. ప్రసిద్ధం గారు జాన్సెక్క ప్లీజ్. చెప్పండి సిస్టర్. ప్రసిద్ధ గారు ముగించండి. సిస్టర్ మీరు చెప్పండి, భలే వాళ్ళు, మీరు చెప్పండి. థ్యాంక్ యూ బ్రదర్. మరి చాలా చక్కని వర్తమానాన్ని, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురని, మరి ఆ దుఃఖం దైవ చిత్తానుసారమైనదై ఉండాలని, మరి పాపం అనేది దుఃఖాన్ని, మరణాన్ని తీసుకొస్తుంది. అట్లాగే రిమోర్స్, రిపెంట్, మరి దానిలో మనం తప్పు చేసే అని పశ్చాత్తాపడాలని, మరి 2 కొరింథీ 7:10 ప్రకారం దైవ చిత్తానుసారమైన దుఃఖం మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, ఎట్టి జాగ్రత్తను, ఇవన్నీ చాలా చక్కగా వివరించారు. మన కన్వీనియన్స్ ప్రకారం దేవుని మాటలను మార్చుకోకూడదని, అట్లాగే కప్పుకోకుండా ఒప్పుకొని విడిచిపెడితే పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎంతో కంఫర్ట్ ఇస్తాడని, దేవుని కృపను మనం దేనికి ఉపయోగిస్తున్నాం, తీర్పు విషయంలో ఆయన రాజీ పడేవాడు కాదని, మన కోసం, మన పిల్లల కోసం, నెక్స్ట్ జనరేషన్ కోసం మనం దేవునికి మొరపెట్టే వారంగా ఉండాలి. పాపం విషయంలో సెన్సిబుల్ గా ఉండాలని, మరి చాలా చక్కని విషయాలు మాకు బోధించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ విజయ్ కుమార్ గారిని కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వాధికారి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన తండ్రి, మీ ఘనమైన, శ్రేష్టమైన, బలమైన ఈ ఉదయకాలంలో వందనాలండి. అయ్యా, మీరు చేస్తున్నటువంటి ఈ యొక్క మేలులకై స్తుతి స్తోత్రాలతో పాటు కోటానుకోట్లు వందన సమర్పణ తెలియజేస్తుంటున్నాం. తండ్రి, అయ్యగారు రంగనాథం గారి ద్వారా మీరు మాకు ఇచ్చినటువంటి యొక్క శుభవర్తమానానికి స్థుతిని చెల్లిస్తున్నాం. తండ్రి, ఈ రోజు లోకంలో గుడ్ ఫ్రైడేని ప్రవేశిస్తూ శ్రమల దినాలని మరి అనాలోచనగా మరి ఆలోచన చేసుకొని లోక ఆచార సంబంధంగా దాని ఎందుకు జీవించే వారికి మరి తండ్రి ఈ యొక్క మాటలు ఎంతో విలువైనటువంటి సంగతులు తెలియజేస్తున్నాయి. తండ్రి, పాపమును విడుచుట్లోను, పాపమును ఒప్పుకున్నట్లోను రోషం గలవారై ఉండి మరి నీతిని జరిగించే విషయంలో దావీదు మరి తన తప్పును తెలుసుకున్నాక ఎలాగ పశ్చాత్తపడ్డాడు, మరి తండ్రి తాను మరి రక్షణ ఆనందమును కోల్పోయినని తెలుసుకున్నాడు. మరి తండ్రి అదే నిజమైనటువంటి పశ్చాత్తాపం, దైవ చిత్తానుసారమైన దుఃఖం, రక్షణార్థమైన మారు మనసు కలుగజేయడమే కాక ఆగ్రహం నుంచి, అనేక పరిస్థితుల నుంచి విడుదల చేసి మరి దేవుని యొక్క రక్షణను రుజువుపరిచినదని పైగా చాలా చక్కగా మాకు వివరించారు. మరి ఇస్కరియోతు యూదా
మరణానికి సమీపిస్తే దావీదు విశ్రాంతికి సమీపించారు. కాబట్టి తండ్రి, ఈ రోజున మా జీవితాలలో దావీదులా ఉన్నామా, ఇస్కరియోతు యూదాలా ఉన్నామా అనేటువంటి విషయాన్ని గమనించడానికి మరి తండ్రి, అలాగే చాలా వరకు యూదా పత్రిక 4లో చెప్పబడినటువంటి మాటలు ఎంతో అద్భుతమైనవి తండ్రి. అయినా మరి మనుషులు వాటిని అభ్యాసంగా చేసుకొని మరి తండ్రి, దేవుని అనుమతి కలిగి ఉన్నామని అనుకునే విషయంలో భ్రమ కలిగించేటువంటి ఆత్మ ద్వారా నడిపించబడేవారు మరి ఎంతమందో ఉన్నారు. మరి ఈ రోజున మేము అలాంటి స్థితిలో ఉన్నామా అని ప్రశ్నించుకునేలాగా మరి ఇర్మియా గారి ద్వారా అనేక సందేశాలను మాకు తెలియజేసి మమ్మల్ని తండ్రి ఆధ్యాత్మికంగా హెచ్చరింపు చేసినందుకే మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి నిల్చున్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలని యేసయ్య మరి ఈ లోకంలో తెలియజేసుకుంటున్నాడు తండ్రి. మరి తండ్రి, నిలబడుకుని అనుకునే వారు మిమ్మల్ని ఆధారం చేసుకోవాలి. పాపమును కాదు, మనుషుని కాదు, లోకమును కాదు, డబ్బును కాదు, ఈ లోక నీతిని కాదని మీరు సెలవిచ్చి ఉంటున్నారు. మరి తండ్రి, ఇలాంటి ఒక సందర్భాలలో మేము నిజముగానే తండ్రి జల్లించబడుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యగారిని ఆశీర్వదించండి, ఆయన పరిచర్యని ఆశీర్వదించండి అని చెప్పినటువంటి బలమైనటువంటి మాటలు మా హృదయాలలో కార్యం చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అయ్యా, నిజమే తండ్రి, మనిషి పాపం లేదని అనేవాడు అప్పటికే ఏదో ఒక విషయంలో తండ్రి, ఎంత వయసు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా, ఎంత మరి తండ్రి భక్తుడైనా గొప్పవాడైనా ఒక సమయం తండ్రి ఆ సమయంలో శోధించబడుతున్నాడు అనేటువంటి మాటను స్పష్టం చేసి ఉంటున్నారు. కనుక తండ్రి, ఆ మాటలలో మేము చిక్కుబడి ఉన్నాం. మరి తండ్రి, వాటి చిక్కు నుంచి విడుదల పొందడానికే నిజమైన దుఃఖము కావాలి. బహిరంగ ప్రకటన మీ హృదయంలో మేము ప్రకటించాలి. తర్వాతనైనా లోకం మధ్య అలాగా జీవించాలని మీరు సెలవిచ్చున్నారు. ఎంతో అద్భుతమైనటువంటి మరి తండ్రి రివీవల్ మాలో ఉజ్జీవింపజేసేటువంటి అద్భుతమైన మాటలు మరి ఈ యొక్క శ్రమల దినాల్లో నిజంగా ఆచరించవలసినటువంటి విధానాన్ని మాకు తెలియచేసినందుకు మీ స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. యేసయ్య కొండ మీద ప్రసంగంలో మరి దుఃఖపడి వారు ధన్యులు, వారికి ఓదార్పు కలుగుతుందని మీరు సెలవిచ్చుకుంటున్నారు. మరి ఎలాంటి దుఃఖానికి ఓదార్పు కలుగుతుందో మీరు స్పష్టం చేసినందుకు ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి యొక్క మంచి ఏర్పాటులో ఉన్నటువంటి మరి ఏర్పాటు చేసిన పెద్దలందరినీ కూడా, జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసిన పెద్దలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి దీవించి ఆశీర్వదించండి. ఈ మాటలు మాలో ఫలింపు చేయండి. అదిలాగా తండ్రి, మేము వినడమే కాక అనేకులలో మీరు ప్రకటించడానికి సహాయం దయచేయండి. మొదటిగా తండ్రి, మా వ్యక్తిగత జీవితంలో ఉన్న విషయాన్ని కొరకే నిజమైన దుఃఖం కలిగి ఉండాలి. రెండవదిగా ఇతరుల గురించి కూడా అలాంటిదే మేము కలిగి ఉండాలని నెహెమ్యా గారిని మీరు సహాయం చేశారు. ఇంకా అనేక మంది దానియేలు కూడా అలాగే ప్రార్థన చేశాడు నాయన. ఇలాగ ఎంతో మంది బైబిల్ గ్రంథంలో ఉంటున్నారు. ఇతరుల కొరకు ప్రార్థించేటప్పుడు వ్యక్తిగత జీవితంలో సరైనటువంటి విధానం ఉండాలి. ఎందుకంటే నీతిమంతుల యొక్క విజ్ఞాపనల వైపు ఆయన చెవులు సమీపంగా ఉన్నాయని, వాళ్ళ మొరలు ఆలకించడానికి ఆయన ఇష్టపడుతున్నాడని, వారి ఆశలు నెరవేర్చడానికి వాళ్ళు చెప్తున్నటువంటి మరి తండ్రి ఆ యొక్క రికార్డింగ్ తీసుకొని దానికి సరైనటువంటి ఉత్తరం ఇచ్చే దేవుడై మీరు ఉంటున్నారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాతోనే ఉన్నారు, మేము మీతోనే లాగిన ఎప్పుడు కూడా మేము సెన్సిబుల్ గా అనగా స్పర్శగలిగిన వారుగా మీ లోకంలో మీ కొరకు జీవించే వారుగా ఉండడానికి సహాయం చేసినందుకు మీ స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ ఉదయకాలాన్ని ఆశ్రయించి దీవించినందుకు మీకే ఘనత, మహిమ, ప్రభావం చెల్లుగా కానీ మరి అడిగినవన్నీ యేసు నామంలో పొందుకుంటూ యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామంలో అడిగి పొందుకుంటున్నాము స్వామి. ఆమేన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. చిత్తం పరలోకమందులాగు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన అందిన చేయండి. మాటల అపరాధములను క్షమించండి. శోధన లేక తప్పించండి. ఎందుకంటే ఆమేన్. అంత్యాసనం తీసుకున్నామండి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఈరోజు మనతో వాక్యాన్ని పంచుకున్నటువంటి అయ్యగారి మీదను, అలాగే కూడి వచ్చిన అందరితో, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారితో ఆయన కృపాక్షేమాలు వెనువెంటనిచ్చి మరి ఈ రోజు అంతటిలోనూ మనను ఆయన ముందుండి మనల్ని వెనుక నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మరి ప్రార్థించిన పాస్టర్ విజయ్ కుమార్ గారికి, వాక్యం అందించిన బ్రదర్ రంగనాథం గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. మరి బ్రదర్ చెప్పిన వాక్యాలు ఇంకా మెసేజెస్ ఉన్నాయి, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. బాబు రత్నాకర్ అని టైప్ చేస్తే ఆ విజిట్ ఛానల్ వస్తుందండి. విజిట్ ఛానల్లోకి వెళ్తే వారి ఫోటోతో సహా వారు చెప్పిన మెసేజెస్ ఉంటాయి. మరి ఇవన్నీ రికార్డ్ చేయబడుతున్నాయండి.
ఒకవేళ పెట్టడం లేట్ అయినా తప్పకుండా పెడతారు. దయచేసి గమనిస్తూ వాక్యానుసారంగా జీవిద్దామండి. థ్యాంక్ యూ అండి. అందరికీ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం.